ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 పాఠ్యపుస్తకంలో రెండో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. రెండో పాఠం మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన. ఇందులో 39 నుంచి 51 పేజీ వరకు క్రింది వాటిని రసాయన లేదా భౌతిక మార్పులుగా వర్గీకరించండి. చెట్లు నరికివేయట అనేది భౌతిక మార్పు. చెట్లు నరికివేయట అనేది భౌతిక మార్పు. పెనంలో వెన్నను కరిగించడం భౌతిక మార్పు. పెనంలో వెన్నను కరిగించడం అనేది భౌతిక మార్పు. బీరువా తుప్పుపోట రసాయనిక మార్పు. బీరువా తుప్పుపోట అనేది రసాయనిక మార్పు. ఆవిరిని ఏర్పరచుటకు నీటిని మరిగించుట భౌతిక మార్పు. ఆవిరిని ఏర్పరచుటకు నీటి మరిగించుట భౌతిక మార్పు. నీటి ద్వారా విద్యుత్తును ప్రవహింపజేసి నీటిని హైడ్రోజన్ ఆక్సిజన్ వాయువులు విడగొట్టుట రసాయనిక మార్పు. నీటి ద్వారా విద్యుత్తును ప్రవహింపజేసి నీటిని హైడ్రోజన్ ఆక్సిజన్ వాయువులు విడగొట్టుట రసాయనిక మార్పు. నీటిలో సాధారణ ఉప్పును కరిగించడం భౌతిక మార్పు. నీటిలో సాధారణ ఉప్పును కరిగించడం భౌతిక మార్పు. పండ్లతో పండ్ల సలాడ్ తయారు చేయడం భౌతిక మార్పు. అందులో రసాయనికంగా ఏం మార్పు జరగదు. పండ్లు తీసుకొచ్చి సలాడ్ తయారు చేస్తాం అంతే. పండ్లతో పండ్ల సలాడ్ తయారు చేయడం అనేది భౌతిక మార్పు. కాగితం మరి కర్రను మండించడం రసాయన మార్పు. కాగితం కర్రను మండించిన తర్వాత ఆ బూడిద నుంచి మళ్ళీ కాగితం మనం తీసుకురాలేము. దాని రసాయనికంగా మార్పు జరిగిపోతుంది కాబట్టి రసాయనిక సంఘటనలో మార్పు జరుగుతుంది కాబట్టి అది రసాయనిక మార్పు. శుద్ధ పదార్థాలు ఎన్ని రకాలు? శుద్ధ పదార్థాల రసాయనిక సంఘటన ఆధారంగా వాటిని ఎలా వర్గీకరించవచ్చు అంటే మూలకాలు లేదా సంయోగ పదార్థాలుగా. శుద్ధ పదార్థాలు రసాయన సంఘటన ఆధారంగా వాటిని ఎన్ని రకాలు వర్గీకరించవచ్చు? మూలకాలు లేదా సంయోగ పదార్థాలు వర్గీకరించవచ్చు. శుద్ధ పదార్థాలు, మూలకాలు, సంయోగ పదార్థాలు, మిశ్రమాలు ఇవన్నీ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. అందులో ఫస్ట్ది మూలకాలు. శుద్ధ పదార్థాలు, మూలకాలు, సంయోగ పదార్థాలు. మూలకం అనే పదాన్ని మొదటిగా ఎవరు ఎప్పుడు ఉపయోగించాడు? రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త 1661లో. మూలకం అనే పదాన్ని మొదటిగా ఎవరు ఎప్పుడు ఉపయోగించాడంటే రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త 1661లో. మూలకాన్ని మొదటిగా ఎవరు ఉపయుక్తంగా నిర్వచించాడు? ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త ఆంటోనీ లారెన్స్ లెవోయిజర్. ఈయన కాలం 1743-94. మూలకాన్ని మొట్టమొదటిగా ఎవరు ఉపయుక్తంగా నిర్వచించాడు? ఆంటోనీ లారెన్స్ లెవోయిజర్. ఈయన ఏ దేశ శాస్త్రవేత్త అంటే ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త. కాలం ఏంటంటే 1743 నుంచి 94. మూలకాన్ని మొట్టమొదటిగా ఉపయుక్తంగా నిర్వచించినది లారెన్స్ లావోయిజర్. ఏ దేశ శాస్త్రవేత్త అంటే ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త. కాలం 1743 నుంచి 94. గుర్తుపెట్టుకోండి. పదార్థం యొక్క మూల రూపం మూలకం. పదార్థం యొక్క మూల రూపం మూలకం. మూలకంలో రసాయన చర్య ద్వారా సూక్ష్మ పదార్థంగా విభజించలేమని తెలిపినది లావోయిజర్. మూలకమును రసాయనిక చర్య ద్వారా సూక్ష్మ పదార్థంగా విభజించలేమని తెలిపింది ఎవరంటే లావోయిజర్. మూలకాలను సాధారణంగా ఎలా విభజిస్తారంటే లోహాలు, అలోహాలు మరియు అర్ధలోహాలుగా. మూలకాలను సాధారణంగా ఎలా విభజిస్తారంటే లోహాలుగా, అలోహాలుగా, అర్ధలోహాలుగా. లోహాలు సాధారణ కింద తెలిపిన కొన్ని లేదా అన్ని ధర్మాలను కలిగి ఉంటాయి. కానీ లోహాలు కింది ధర్మాలను కలిగి ఉంటాయి. కొన్ని ఉండొచ్చు లేకపోతే అన్నీ ఉండొచ్చు. అవి ద్యుతి గుణము. ద్యుతి అంటే మెరుపును కలిగి ఉంటాయి లోహాలు ద్యుతి గుణం అంటే మెరుపు గుణం కలిగి ఉంటాయి. అవి వెండి బూడిద లేదా బంగారు పసుపు రంగులో ఉండును. అవి వెండి బూడిద లేదా బంగారు పసుపు రంగులో ఉండును. అవి అంటే లోహాలు ఉష్ణ మరియు విద్యుత్ వాహకత కలిగి ఉండును. లోహాలు ఉష్ణ మరియు విద్యుత్ వాహకత కలిగి ఉండును. లోహాలు తాంతవత కలిగి ఉండును. అంటే తీగలుగా సాగదీయవచ్చు లోహాలని. లోహాలు తాంతవత కలిగి ఉండును. అవి స్థరణీయత కలిగి ఉండును. శుద్ధితో కొట్టి పల్చని రేకులుగా మార్చవచ్చు లోహాలని. అవి స్థరణీయత కలిగి ఉండును. శుద్ధితో కొట్టి పల్చని రేకులుగా మార్చవచ్చును. అవి ధ్వనిగుణం కలిగి ఉండును. కొట్టినప్పుడు గంట మోగిన శబ్దం చేయును. అవి ధ్వనిగుణం కలిగి ఉండును. కొట్టినప్పుడు గంట మోగిన శబ్దం చేయును. లోహాలకు ఉదాహరణలు బంగారము, వెండి, రాగి, ఇనుము, సోడియం, పొటాషియం మొదలైనవి. లోహాలకు ఉదాహరణలు కొన్ని ఉదాహరణలు మాత్రం ఇచ్చారు. బంగారం, వెండి, రాగి, ఇనుము, సోడియం, పొటాషియం మొదలైనవి. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండే లోహం పాదరసం మాత్రమే. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండే లోహం పాదరసం మాత్రమే. అలోహాలు సాధారణంగా క్రింది తెలిపిన కొన్ని లేదా అన్ని ధర్మాలను చూపుతాయి. అవేంటో చూద్దాం. అలోహాల ధర్మాలు. అలోహాలు విభిన్న రంగులు ప్రదర్శిస్తాయి. ఈ ఉష్ణ విద్యుత్ అధమ వాహకాలు. అధమ వాహకాలు. లోహాలైతే వాహకాలు, అలోహాలైతే అధమ వాహకాలు. ఇవి ద్యుతిగుణము, ధ్వనిగుణము లేదా స్థరణీయత కలిగి ఉండవు. ఇవి ద్యుతిగుణము, ధ్వనిగుణము మరియు స్థరణీయతను కలిగి ఉండవు అలోహాలు. అలోహాలకు ఉదాహరణలు హైడ్రోజన్, ఆక్సిజన్, అయోడిన్, కార్బన్. నేలబొగ్గు, కోక్ ఇవన్నీ కార్బన్ కిందకు వస్తాయి. బ్రోమిన్, క్లోరిన్ మొదలైనవి. అలోహాలకు ఉదాహరణ హైడ్రోజన్, ఆక్సిజన్, అయోడిన్, కార్బన్ నేలబొగ్గు, కోక్. కార్బన్ కింద నేలబొగ్గు, కోక్ వస్తాయి. బ్రోమిన్, క్లోరిన్ మొదలైనవి. కొన్ని మూలకాల ధర్మాలు లోహాలకు, అలోహాలకు మధ్యస్థ ధర్మాలు కలిగి ఉండును. వాటిని ఏమని అంటారంటే అర్ధలోహాలు. కొన్ని మూలకాల ధర్మాలు లోహాలకు, అలోహాలకు మధ్యస్థ ధర్మాలను కలిగి ఉండును. వాటిని ఏమని పిలుస్తారంటే అర్ధలోహాలు. ఉదాహరణకు బోరాన్, సిలికాన్, జెర్మేనియం మొదలైనవి.
ఉదాహరణకు బోరాన్, సిలికాన్, జెర్మనీ మొదలైనవి. ప్రస్తుతం 100కు పైగా మూలకాలు మనకు తెలుసు. అందులో కొన్ని మూలకాలు ప్రకృతి సిద్ధంగా లభించేవి, మిగిలినవి మానవ నిర్మితాలు 92. ప్రస్తుతం 100కు పైగా మూలకాలు మనకు తెలుసు. అందులో ఎన్ని మూలకాలు ప్రకృతి సిద్ధంగా లభించి మిగిలినవి మానవ నిర్మితాలు అంటే 92కు పైగా ప్రకృతి సిద్ధంగా లభించేవి, మిగిలినవి మానవ నిర్మితాలు. అధిక శాతం మూలకాలు ఎలా ఉంటాయంటే ఘన పదార్థాలు. అధిక శాతం మూలకాలు ఈ స్థితిలో ఉంటాయని ఘన పదార్థాలు. గది ఉష్ణోగ్రత వద్ద ఎన్ని మూలకాలు వాయువులు 11. గది ఉష్ణోగ్రత వద్ద ఎన్ని మూలకాలు వాయువులుగా ఉంటాయంటే 11. గది ఉష్ణోగ్రత వద్ద ఎన్ని మూలకాలు ద్రవాలంటే 2, అవి పాదరసం మరియు బ్రోమిన్. గది ఉష్ణోగ్రత వద్ద ఎన్ని మూలకాలు ద్రవాలంటే అవి పాదరసం, బ్రోమిన్. పాదరసం అనేది లోహం, బ్రోమిన్ అనేది అలోహం. గది ఉష్ణోగ్రత ఎన్ని మూలకాలు ద్రవాలంటే 2, పాదరసం, బ్రోమిన్. గది ఉష్ణోగ్రత కొద్దిగా ఎక్కువ ఉష్ణోగ్రత అంటే 303 కెల్విన్లు వద్ద ఏ మూలకాలు ద్రవ స్థితిలోకి మారునంటే గాలియం మరియు సీజియం. గది ఉష్ణోగ్రత కొద్దిగా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అంటే 303 కెల్విన్ల వద్ద ఏ మూలకాలు ద్రవ స్థితిలోకి మారును అంటే గాలియం మరియు సీజియం. సంయోగ పదార్థాలు. స్థిరానుపాతంలో ఒకదానితో ఒకటి రసాయనికంగా సంయోగం చెందిన 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు గల పదార్థం ఏమని అంటారంటే సంయోగ పదార్థం. స్థిరానుపాతంలో అంటే ఒక స్థిర నిష్పత్తిలో ఒకదానికొకటి రసాయనికంగా సంయోగం చెందిన 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు గల పదార్థం ఏమని అంటారంటే సంయోగ పదార్థం. 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాల కలయికని ఏమంటారంటే సంయోగ పదార్థం అంటారు. సింపుల్గా 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాల సంయోగం చెందిన ఏమి ఏర్పడును, దానికోసం ఒక కృత్యం ఇచ్చారు. తరగతిని 2 జట్లుగా విడదీయమన్నారు. 2 జట్టులకు కూడా ఒక పింగాణి పాత్రలో 50 గ్రాములు ఇనుప రజను మరియు 3 గ్రాముల సల్ఫర్ పొడి ఇవ్వండి. జట్టు 1 ఇనుప రజను సల్ఫర్ పొడి బాగా కలిపి నలపండి. జట్టు 2 ఇనుప రజను సల్ఫర్ పొడి బాగా నలిపి కలపండి. ఈ మిశ్రమాన్ని ఎరుపు రంగు వచ్చేంత వరకు గట్టిగా వేడి చేయండి. తదుపరి వేడి చేయడం ఆపి మిశ్రమాన్ని చల్లార్చండి. మొదటి జట్టు వారు ఇనుప రజను సల్ఫర్ పొడిని బాగా కలిపి నలపమన్నారు. నలపడం వరకు ఆపేశారు. రెండో జట్టు వారికి నలిపిన తర్వాత కూడా ఇంకా దాన్ని వేడి చేయమన్నారు. వేడి చేసి అది గట్టిగా వేడి అంటే ఎరుపు రంగు వచ్చేంత వరకు గట్టిగా వేడి చేయమన్నారు. తదుపరి వేడి చేసిన తర్వాత ఆపి మిశ్రమాన్ని చల్లార్చమన్నారు. రెండో జట్టు వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. రెండో జట్టు వాళ్ళు వేడి చేశారు, ఫస్ట్ జట్టు వాళ్ళు నలిపేయడంతో ఆపేశారు. జట్టు 1 మరియు 2 ఏర్పడిన మిశ్రమం యొక్క అయస్కాంత ధర్మం పరీక్షించండి. అంటే ఫస్ట్ దాని సెకండ్ దానికి అయస్కాంత ధర్మం పరీక్షించమండి. ఈ మిశ్రమం దగ్గర ఒక అయస్కాంతం తీసుకువచ్చి మిశ్రమం అయస్కాంతం చేత ఆకర్షించబడిందేమో పరీక్షించమంటున్నారు. 2 జట్లు ఏర్పడిన మిశ్రమాల కణాల అమరికను మరియు రంగును పోల్చండి అంటున్నారు. ఈ జట్టులు పొందిన పదార్థంతో ఒక భాగానికి కార్బన్ డైసల్ఫైడ్ బాగా కలిపి వడపోయండి. జట్టులు ఏర్పడిన పదార్థంతో మిగిలిన భాగాన్ని సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం లేదా సజల హైడ్రోకార్బనిక్ ఆమ్లం కలపమంటున్నారు. గమనిక ఈ కృత్య నిర్వహణ ఉపాధ్యాయ పర్యవేక్షణ అవసరం. పై అన్ని సోపానాలు విడివిడిగా 2 మూలకాలకు కూడా చేయమంటున్నారు. ఇనుము, సల్ఫర్ ఈ 2 మూలకాలకు కూడా సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలపమంటారు. అక్కడేమో కార్బన్ డైసల్ఫైడ్ బాగా కలపమన్నాడు. ఒక పదార్థ భాగాన్ని కార్బన్ డైసల్ఫైడ్ కూడా కలపమన్నారు. 2 దాన్ని సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలపమంటారు. ఈ అన్ని సోపనాలు 2 మూలకాలకు కూడా చేయమంటున్నారు. చేయమంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు సమాధానం ఇవ్వండి అంటున్నారు. 2 జట్లు ఏర్పడిన పదార్థాలు ఒకే విధంగా ఉన్నాయా? లేవు. ఏ జట్లోని పదార్థానికి అయస్కాంత ధర్మం ఉంది? ఏర్పడిన పదార్థాలను అనుఘటకాలను వేరు చేయగలమా? 2 జట్లలోని పదార్థ భాగాలకు సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం లేదా సజల హైడ్రోక్లోరిక్ కలిపిన ఏదైనా వాయువు వెలువడిందా? వెలువడిన వాయువు యొక్క వాసన 2 జట్టులో ఒకే విధంగా ఉందా లేదా వేరువేరుగా ఉందా? ఇప్పుడు వానికి ఆన్సర్ ఏంటంటే 1వ జట్టులో హైడ్రోజన్ వాయువు వెలింది. ఓకేనా? 1వ జట్టులో హైడ్రోజన్ వాయువు వెలింది. ఏది రంగులేని, వాసన లేని మరియు దహనశీల వాయువు అంటే హైడ్రోజన్. 2వ జట్టు హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు వెలువడింది. 2వ జట్టులో ఏ వాయువు వెలింది? హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు వెలువడింది. ఫస్ట్ జట్టులో అయితే హైడ్రోజన్ వాయువు వెలువడింది. ఏది రంగులేని కుళ్ళిన కోడిగుడ్లు వాసన గల వాయువు అంటే హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు. ఏది రంగులేని కుళ్ళిన కోడిగుడ్లు వాసన గల వాయువు అంటే హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు. పైనున్న కృత్యాన్ని ఇప్పుడు వరకు ఏమైనా అర్థం కాకపోతే స్పీడ్గా ఉంటే మరొకసారి చదవండి. ఓకేనా? 2 జట్టుల్లో కూడా మనం తీసుకున్న ప్రారంభ పదార్థాలు ఒకటే అయినప్పటికీ ఏర్పడిన పదార్థాలు వేరువేరు ధర్మాలు ప్రదర్శించడం మీరు గమనించారు. 1వ జట్టు వారు చేసిన కృత్యంలో భౌతిక మార్పు జరిగింది. 2వ జట్టు వారు చేసిన కృత్యంలో రాసాయనిక మార్పు, రాసాయనిక చర్య జరిగింది. అంటే మొదటి జట్టు వారికి 2 పదార్థాలు కలిపి నలిపారు అంతే. 2వ పదార్థంలో వేడి చేశారు. 2వ దాంట్లో వేడి చేయడం వల్ల ఏమైంది? ఒకదానికి కూడా కలిసిపోయి రసాయన మార్పు జరిగింది. ఫస్ట్ దాంట్లో రసాయన మార్పు అనేది జరగదు, ఓన్లీ భౌతిక మార్పు మాత్రం జరిగింది. సింపుల్గా వాటిని విడదీసేయచ్చు. 2వ దాంట్లో మాత్రం విడదీయలేం. 2వ జట్టులో పదార్థాలు అవే సేమ్. 1వ జట్టు వారు పొందిన పదార్థం 2 స్వచ్ఛమైన పదార్థాల మిశ్రమం. ఇందులో ఒక మూలకాలు సల్ఫర్, ఐరన్ ఆ పైన కలిపారు, నలిపారు అంతే. అంతవరకు అనుఘటకాల ధర్మాలు యథాతథంగా మిశ్రమంలో కూడా ఉన్నాయి. 2వ జట్టు వారు పొందినది సంయోగ పదార్థం. 2వ జట్టు వారు పొందినది మాత్రం సంయోగ పదార్థం. వేడి చేశారు, ఒక దానితోటి కలిసిపోయినాయి. 2 మూలకాలను తీవ్రంగా వేడి చేయడం వల్ల ఏ పదార్థం పొందుతారంటే సంయోగ పదార్థం. పై కృత్యాన్ని బట్టి 2 మూలకాలను, ఇక్కడ మూలకాలు ఏంటంటే సల్ఫర్, ఐరన్, ఆ 2 మూలకాలు తీవ్రంగా వేడి చేయడం వల్ల ఏ పదార్థం పొందుతారంటే సంయోగ పదార్థం అనేది పొందుతారు. ఈ సంయోగ పదార్థ ధర్మం
అది ఏర్పడడానికి కలిసిన వేటి ధర్మాలతో పోల్చినప్పుడు అది పూర్తిగా భిన్నమైన ధర్మాన్ని కలిగి ఉంటుంది మూలకాల ధర్మాలతో. ఇక్కడ సల్ఫర్ ఐరన్ కలిపాం కదా, అది పూర్తిగా కలిసిపోయి రసాయనిక మార్పు ఏర్పడిన తర్వాత సంయోగ పదార్థం ఏర్పడింది. ఈ సంయోగ పదార్థం అనేది ముందున్న మూలకాల ధర్మాలతో పోస్తే పూర్తి విభిన్న ధర్మాలను ప్రదర్శిస్తుంది ఈ సంయోగ పదార్థం. ఓకేనా. దేని సంఘటన అంతా ఒకే రకంగా ఉంటుంది. సంయోగ పదార్థం అంతటా వాటి కణాల అమరిక మరియు దాని రంగు కూడా ఏకరీతిగా ఉండడానికి మనం గమనించవచ్చుని సంయోగ పదార్థ సంఘటన. దేని సంఘటన అంతా ఒకే రకంగా ఉంటుంది. సంయోగ పదార్థం అంతటా వాటి కణాల అమరిక మరియు దాని రంగు కూడా ఏకరీతిగా ఉండడానికి మనం గమనించవచ్చు సంయోగ పదార్థ సంఘటన. ఇక్కడ పై కృత్యాన్ని బట్టి మిశ్రమ పదార్థాలను వేటిని అంటారు, సంయోగ పదార్థాలను వేటిని అంటారు, డిఫరెన్స్ తెలుసుకుందాం. మూలకాలు లేదా సంయోగ పదార్థాల కలయిక ద్వారా మిశ్రమాలు ఏర్పడతాయి, కానీ కొత్త సంయోగ పదార్థాలు ఏర్పడవు. మూలకాలు లేదా సంయోగ పదార్థాల కలయిక ద్వారా మిశ్రమాలు ఏర్పడతాయి, కానీ కొత్త సంయోగ పదార్థాలు ఏర్పడవు. మిశ్రమం విభిన్న సంఘటన కలిగి ఉంటుంది. మిశ్రమం దాని అనుఘటన పదార్థాల ధర్మాలను చూపుతుంది. మిశ్రమం అనేది దాని అనుఘటన అంటే ఏ పదార్థాలతో చేయబడుతుందో ఆ మిశ్రమం అనేది దాని అనుఘటన పదార్థాల ధర్మాలను చూపుతుంది. మిశ్రమంలోని అనుఘటనలను సులభమైన భౌతిక పదార్థాల ద్వారా వేరు చేయవచ్చు. ఫస్ట్ జట్టులో చేసినట్టు ఆ మిశ్రమంలో అనుఘటనలను సులభమైన భౌతిక పదార్థాల ద్వారా వేరు చేయవచ్చు. ఇది ఫస్ట్ జట్టు గుర్తు పెట్టుకుని ఫస్ట్ జట్టులో ఇచ్చినాడు ఏం చేశారో దాన్ని. తర్వాత సంయోగ పదార్థం. మూలకాల రసాయన చర్య వల్ల కొత్త సంయోగ పదార్థాలు ఏర్పడాయి. రెండు దాంట్లో వేడి చేసాం కదా, వేడి చేస్తే ఏమైంది, రసాయన చర్య చేయింది, కొత్త పదార్థం అనేది ఏర్పడింది. కొత్త సంయోగ పదార్థాలు ఏర్పడతాయి. ఏర్పడిన ప్రతి కొత్త పదార్థం యొక్క సంఘటన ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. కొత్త పదార్థం పూర్తిగా భిన్నమైన ధర్మాన్ని కలిగి ఉంటుంది, అంటే వాటి అనుఘటకాలతో పోలిస్తే భిన్నమైన ధర్మాన్ని కలిగి ఉంటుంది. వాటి అనుఘటకాలను రసాయన చర్య లేదా విద్యుత్ రసాయన చర్యలతో మాత్రం వేరు చేయగలుగుతాం. ఇలా రెండవ జట్టులో రసాయన చర్య జరిగి అంటే రసాయన మార్పు జరిగింది, ఆ అనుఘటకాలను వేరు చేయాలంటే మాత్రం రసాయన చర్య లేదా విద్యుత్ రసాయన చర్యలో మాత్రమే ఆ అనుఘటకాలను మనం వేరు చేయగలం. సెకండ్ జట్టులో చెప్పినట్టు ఈ సంయోగ పదార్థాల్లో. ఓకేనా. మిశ్రమ పదార్థాలు అంటే ఏంటి, సంయోగ పదార్థాలు ఏంటి, ఒక రఫ్ లైన్ పెట్టుకోండి. తర్వాత పదార్థం యొక్క భౌతిక రసాయనిక స్వభావాలను క్రింద ఇచ్చిన సోపాన చిత్రం ద్వారా మనం గ్రహించవచ్చు. పదార్థం యొక్క భౌతిక రసాయనిక పదార్థం ఘన, ద్రవ లేదా వాయువు. పదార్థం అది ఘన స్థితిలో, ద్రవ స్థితిలో లేదా వాయు స్థితిలో ఉండొచ్చు. దేన్ని శుద్ధ పదార్థం, శుద్ధ పదార్థంలో ఏముంటాయి, మూలకాలు, సంయోగ పదార్థాలు ఉంటాయి మనం చెప్పుకున్నాం. తర్వాత మిశ్రమాలు స్థిర సంఘటనం లేనివి. శుద్ధ పదార్థంలో ఉండే మూలకాలు అంటే చిన్న కణాలుగా విభజించలేనివి మూలకాలు. వాటికి ఉదాహరణ ఏంటంటే రాగి, ఆక్సిజన్, ఇనుము, హైడ్రోజన్, పాదరసం మొదలైనవి మూలకాలు. చిన్న కణాలుగా విభజించలేనివి ఇది శుద్ధ పదార్థం కింద వస్తాయి. శుద్ధ పదార్థం కింద ఉండే ఇంకోటి ఏంటంటే సంయోగ పదార్థాలు. నిర్దిష్ట సంఘటన కలిపి రసాయనిక లేదా విద్యుత్ రసాయనిక చర్యల ద్వారా మూలకాలకు విభజింపబడేవి సంయోగ పదార్థాలు. ఉదాహరణ నీరు, మీథేన్, చక్కెర, ఉప్పు మొదలైనవి. నీరు, మీథేన్, చక్కెర, ఉప్పు మొదలైనవి సంయోగ పదార్థాలు. తర్వాత మిశ్రమాలు స్థిర సంఘటన లేనివి. ఈ సంఘటన అనేది మారుతూ పోతుంది. సజాతీయ మిశ్రమాలు, విజాతీయ మిశ్రమాలు. ఈ మిశ్రమాల్లో సజాతీయ మిశ్రమాలు అంటే విజాతీయ మిశ్రమాలు. సజాతీయ మిశ్రమాలు ఏకరీతి సంఘటన కలిగినవి. ఉదాహరణ చక్కెర ద్రావణం. మనం సజాతీయ మిశ్రమాలను ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ద్రావణాలని. అదే చక్కెర ద్రావణం, లవణ ద్రావణం, కార్బన్ డైసల్ఫైడ్లో ఉన్న సల్ఫర్, ఆల్కహాల్లో ఉన్న నీటి ద్రావణం. కార్బన్ డైసల్ఫైడ్లో ఉన్న సల్ఫర్, ఆల్కహాల్లో ఉన్న నీటి ద్రావణం. విజాతీయ మిశ్రమాలు. ఈ విజాతీయ మిశ్రమాలు ఏకరీతి సంఘటనం లేనివి. ఈ విజాతీయ మిశ్రమాలు అనేవి ఏకరీతి సంఘటనం లేనివి. ఉదాహరణ ఇనుము, ఉప్పు, చక్కెర, ఉప్పు, నీటిలో కలిసి ఉన్న నూనె మొదలైనవి. ఉదాహరణ ఇనుము, ఉప్పు, చక్కెర, ఉప్పు, నీటిలో కలిసి ఉన్న నూనె మొదలైనవి విజాతీయ మిశ్రమాలు. ఆ ఒకదాని ఒకటి క్లియర్గా కనబడుతూ ఉంటాయి అన్నమాట విజాతీయ మిశ్రమాలు. రెండు లేదా అంతకంటే ఎక్కువ విభిన్న మూలకాల స్థిరానుపాతంలో రసాయన సంయోగం చెందడం వల్ల ఏర్పడిన పదార్థాన్ని ఏమని అంటారంటే సంయోగ పదార్థం. రెండు లేదా అంతకంటే ఎక్కువ విభిన్న మూలకాలు స్థిరానుపాతంలో రసాయన సంయోగం చెందడం వల్ల ఏర్పడిన పదార్థాన్ని ఏమంటారంటే సంయోగ పదార్థం అని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. దేని ధర్మాలు దాని అనుఘట్ట మూలకాల ధర్మాలకు భిన్నంగా ఉంటాయంటే సంయోగ పదార్థ ధర్మాలు. దేని ధర్మాలు దాని అనుఘట్ట మూలకాల ధర్మాలకు భిన్నంగా ఉంటాయంటే సంయోగ పదార్థాల ధర్మాలు. ఓ సంయోగ పదార్థం ఏర్పడిందంటే వివిధ అనుఘటకాలతో ఏర్పడుతుంది సంయోగ పదార్థం. ఈ సంయోగ పదార్థం యొక్క ధర్మము ఏ అనుఘటకాలతో ఏర్పడినా ఆ ధర్మాలను మాత్రం పోలి ఉండదు, వేరే రకంగా భిన్నంగా ఉంటుంది. కానీ ఏది దాని అనుఘట్ట మూలకాల లేదా సంయోగ పదార్థ ధర్మాలు ప్రదర్శిస్తుందంటే ఒక మిశ్రమం మాత్రం దాని అనుఘటన ధర్మాలు ప్రదర్శిస్తుంది. సంయోగ పదార్థం మాత్రం దాని అనుఘటక పదార్థాల ధర్మాలను మాత్రం ప్రదర్శించదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత అభ్యాసాలు. క్రింది వాటిని వేరు చేయడానికి మీరు ఏ విధమైన వేరు చేసే పద్ధతులను వినియోగిస్తారంటే
చెప్పమంటున్నారు. సోడియం క్లోరైడ్ జల ద్రావణం నుండి సోడియం క్లోరైడ్ బాష్పీభవనం అంటే వేడి చేయడం సింపుల్గా. సోడియం క్లోరైడ్ జల ద్రావణం నుండి సోడియం క్లోరైడ్ ఉప్పు జల ద్రావణం అంటే ఉప్పు నీరు నుంచి ఉప్పు వేడి చేయడం సింపుల్గా బాష్పీభవనం, అదే సోడియం క్లోరైడ్ జల ద్రావణం. సోడియం క్లోరైడ్ అమ్మోనియం క్లోరైడ్ మిశ్రమం నుండి అమ్మోనియం క్లోరైడ్ ఉత్పత్నం. అమ్మోనియం క్లోరైడ్ ఉత్పత్నం చెందింది కదా, దాని ఉత్పత్న పద్ధతులు వేరు చేయవచ్చు అమ్మోనియం క్లోరైడ్ని సోడియం క్లోరైడ్ ద్రావణం నుంచి. కారు ఇంజిన్ ఆయిల్లో ఉన్న చిన్న చిన్న లోహ ముక్కలు వడపోత. కారు ఇంజిన్లో ఒక చిన్న చిన్న లోహ మొక్కలు ఉన్నాయండి, వడపోత చేయొచ్చు. మళ్ళీ అయస్కాంత విభజన కూడా చేయొచ్చు. అంటే అయస్కాంత పదార్థాన్ని అందులో పెడితే అయస్కాంతంగా ఇనుప మొక్కలైన అంటిపోతాయి. తర్వాత వాటిని ఆ ఇంజిన్ ఆయిల్ని కూడా వేరు చేయవచ్చు. వివిధ పుష్పాల ఆకర్షణ పత్రాల నుండి వర్ణం క్రోమటోగ్రఫీ అంటారు. ఇది చాలా రకాలుగా ఉంటుంది. వివిధ పుష్పాల ఆకర్షణ పత్రాల నుండి వర్ణాలను క్రోమటోగ్రఫీ కూడా వేరు చేయొచ్చు. పెరుగు నుండి వెన్న సెంట్రిఫ్యూగేషన్, పెరుగు నుంచి వెన్నను సెంట్రిఫ్యూగేషన్ ద్వారా వేరు చేయవచ్చు. నీటి నుండి నూనె గురుత్వాకర్షణ లేదా గరాట్ నుంచి. అంటే గరాట్ వేరు గురుత్వాకర్షణ వేరు. అంటే నీటి నుండి నూనె గురుత్వాకర్షణ పద్ధతి లేదా గరాట్ను ఉపయోగించి కూడా నీటి మీద ఉన్న నూనెని మనం వేరు చేయవచ్చు, లేదా గురుత్వాకర్షణ పద్ధతిలో కూడా వేరు చేయవచ్చు. తేనెటి నుండి టీ ఆకులు సింపుల్గా వడపోత. తేనెటి నుండి టీ ఆకులు వడపోత పద్ధతి ద్వారా వేరు చేయవచ్చు. ఇసుక నుండి ఇనుప గుండు సూదులు అయస్కాంత విభజన. ఇసుక నుండి ఇనుప గుండు సూదులు అంటే అయస్కాంతం వదిలిపెట్టి మనకి ఇనుప గుండు సూదులన్నీ దానికి అంటుకుంటాయి. ఇసుక అనేది ఆ గుండు సూదు నుంచి వేరైపోతుంది. ఇది అయస్కాంత విభజన. ఓక నుండి గోధుమలు తూర్పు బరట అంటే గాలికి తూర్పు బరటం అంటారు కదా. ఓక నుండి గోధుమలు ఓక దూరంగా ఎగిరిపోతుంది, గోధుమలు కింద పడతాయి. నీటిలో అవలంబనం చెందిన బురద కణాలు వడపోత. సింపుల్గా నీటిలో అవలంబనం చెందిన బురద కణాలు ఎలా వేడి చేయొచ్చు అంటే వడపోత ద్వారా. ఎక్కువ అంటే మరీ బురద కణాలు డీప్గా ఉంటే మాత్రం వడపోత అనేది పనికిరాదు. కానీ సింపుల్గా అవలంబనం చెందిన బురద కణాలు అంటే వడపోత ద్వారా సింపుల్గా చేయవచ్చు. వడపోయబడిన పదార్థాన్ని ఏమంటారు అంటే గాలితం అంటారు. వడపోయిగా మిగిలిన పదార్థాన్ని అవశేషం అంటారు. ఏదైనా టీ గ్లాసులో ఫిల్టర్ టీ ఆకులు అంటే టీ ఫిల్టర్లో ఏం చేసామంటే మిగిలిన పదార్థం ఏంటంటారు, దాన్ని అవశేషం అంటారు. కింద ఉన్న వడపోయబడిన పదార్థాన్ని ఏమంటారంటే గాలితం అంటారు. సింపుల్గా టీ పైన పౌడర్ ఉండిపోతుంది కదా, అది అవశేషం. ప్రాజ్ఞ 3 భిన్న పదార్థాల ద్రావణీయతను వివిధ ఉష్ణోగ్రతల వద్ద పరీక్షించి సేకరించిన దత్తాంతం కింది పట్టికలు ఇవ్వబడింది. కింద ఇచ్చిన పట్టికలో గల ఫలితాలు సంతృప్త ద్రావణం తయారీకి 100 గ్రాముల నీటిలో కరిగించబడ్డ పదార్థ ద్రవ్యరాశి గ్రాములు ఇవ్వబడింది. కింద 100 గ్రాముల నీటిలో కరిగించబడ్డ పదార్థ ద్రవ్యరాశి గ్రాముల్లో ఇవ్వబడింది. అదే కదా ద్రావణీయత 100 గ్రాముల నీటిలో. ఇక్కడ కరిగించబడ్డ పదార్థం ఉష్ణోగ్రత కెల్విన్లో. ఈ ఉష్ణోగ్రత వద్ద పొటాషియం నైట్రేట్ దాని ద్రావణీయత ఎంత అంటే 27 గ్రాములు. అది 293 అయితే 32, 313 అయితే 62, 333 అయితే 106, 353 అయితే 167. అంటే ఉష్ణోగ్రత పెరుగుతున్న కొలది ఏంటంటే ద్రావణీయత పరిమాణం అంటే ఆ ద్రావణం అంటే ద్రావితం కలిసే పరిమాణం ఆ ద్రావణంలో పెరుగుతూ ఉంటుంది. అది దాని ద్రావణీయత అంటాం కదా సింపుల్గా. అలాగే సోడియం క్లోరైడ్ కూడా సింపుల్గా పెద్ద రాస్టింగ్ అది పెరగలేదు. అలాగే పొటాషియం క్లోరైడ్, అమ్మోనియం క్లోరైడ్ ఇవన్నీ ఇచ్చారు. దాని ప్రకారం క్వశ్చన్లు అడుగుతున్నారు. 313 కెల్విన్ల ఉష్ణోగ్రత వద్ద పొటాషియం నైట్రేట్ సంతృప్త ద్రావణం తయారీకి 50 గ్రాముల నీటికి కలపవలసిన పొటాషియం నైట్రేట్ ద్రవ్యరాశి ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ చూసారా, పొటాషియం నైట్రేట్ సంతృప్త ద్రావణం తయారీకి 313 కెల్విన్ల ఉష్ణోగ్రత వద్ద 313 కెల్విన్ల ఉష్ణోగ్రత పొటాషియం నైట్రేట్ ఫస్ట్ది. అక్కడ ఎంత ఉంది ద్రావణీయత 313 కెల్విన్లకి 62 ఉంది. అది ఎన్ని గ్రాములకి? 100 గ్రాముల నీటికి. అంటే ద్రావణ పరిమాణం 100 గ్రాములు. ఇక్కడ ఎంత కరుగుతుంది అంటే 62 కరుగుతుంది. 62 గ్రాములు కరుగుతుంది పొటాషియం నైట్రేట్ అనేది. అదే ఆయన 50 గ్రాముల నీటి కరుగుతుంది. 50 గ్రాముల నీటి ఎంత కరుగుతుంది? సగం కరుగుతుంది. అంటే 37 గ్రాములు. దాని ద్రావణీయత ఎంత అంటే పొటాషియం నైట్రేట్ డ్రైవ్ చేసి లేదా దాని ద్రావణీయత ఎంత అంటే 313 కెల్విన్లకి 62లో సగం ఎంత అంటే 31 గ్రాములు. సింపుల్గా 313 కెల్విన్ల ఉష్ణోగ్రత పొటాషియం నైట్రేట్ సంతృప్త ద్రావణానికి 50 గ్రాముల నీటికి కలపాల్సిన పొటాషియం నైట్రేట్ ద్రవ్యరాశి ఎంత అన్నారు. ఇక్కడ 100 గ్రాముల నీటికి 62 ఇచ్చారు, 50 గ్రాముల నీటికి 31. ప్రాజ్ఞ 353 కెల్విన్ల ఉష్ణోగ్రత పొటాషియం క్లోరైడ్ సంతృప్త జలనాన్ని తయారు చేసి దాని గది ఉష్ణోగ్రతకు చల్లార్చింది. ద్రావణం చల్లారిన తర్వాత ఆమె ఏం పరిశీలించింది వివరించని అంటున్నారు. ద్రావణం చల్లబడుతున్నప్పుడు పొటాషియం క్లోరైడ్ స్ఫటికీకరించబడుతుంది లేదా అవక్షించబడుతుంది. ఎందుకంటే పొటాషియం క్లోరైడ్ యొక్క 353 కెల్విన్ల ద్రావణీయత 54 గ్రాములని పైన ఇచ్చారు, పటంలో ఇచ్చారు కదా ఆల్రెడీ మనకి బాక్స్లో. అది 100 గ్రాముల నీటికి. అది గది ఉష్ణోగ్రత అంటే 353 కెల్విన్లు అంటే గది ఉష్ణోగ్రత కాదు, గది ఉష్ణోగ్రత కంటే ఎక్కువ. గది ఉష్ణోగ్రత అంటే యావరేజ్గా 293 కెల్విన్లు వద్ద ఇది ఎంత ఉంటుందంటే 35 గ్రాములు. అది కూడా ఇచ్చారు 35 గ్రాములు. కాబట్టి కరిగిన పొటాషియం క్లోరైడ్ అధికంగా అవక్షేపించబడుతుంది. సింపుల్గా ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి పొటాషియం క్లోరైడ్ ఎక్కువ మిగిలిపోతుంది. ఎక్కువ మిగిలిపోయిందేమో అవక్షేపించబడుతుంది అందులో. తర్వాత 293 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద ప్రతి లవణం యొక్క ద్రావణీయత కనుగొనబడింది. ఈ ఉష్ణోగ్రత ఏ లవణం అధిక ద్రావణీయత కలిగి ఉందంటే అమ్మోనియం క్లోరైడ్ 293. చూడండి 293లో
ఇక్కడ చూడండి 293 కెల్విన్ల ఉష్ణోగ్రత అన్నారు. హైయెస్ట్ ఉన్నది ఏంటి 37. ఏంటది అమ్మోనియం క్లోరైడ్. అత్యధిక ద్రావణీయత కలిగింది ఏంటంటే అమ్మోనియం క్లోరైడ్. అది ఎంత అంటే 37 గ్రాములు. సింపుల్గా అమ్మోనియం క్లోరైడ్ ఓకేనా, 37 గ్రాములు కదా అక్కడ ఉంది హైయెస్ట్. లవణం యొక్క ద్రావణీయతపై ఉష్ణోగ్రత మార్పు ఏ విధంగా పెరుగుతుంది? ఉష్ణోగ్రత పెరగడం వల్ల ద్రావణీయత రేటు పెరుగుతుంది. లవణం యొక్క ద్రావణీయతపై ఉష్ణోగ్రతల మార్పు ఏ విధంగా ప్రభావం చూపుతుందంటే సింపుల్గా అక్కడ తెలిసిపోతుంది కదా. ఉష్ణోగ్రత పెరుగుతూ అంటే కెల్విన్లో ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటే దాని ద్రావణీయత కూడా ఏమవుతుంది, పెరుగుతూ ఉంది. క్రింది వాటిని సజాతీయ లేదా విజాతీయ మిశ్రమాలకు వర్గీకరించండి అంటున్నారు. ఇందులో సోడా నీరు, కర్ర, గాలి, మట్టి, వెనిగర్, వడపోసిన తేనీరు ఇచ్చారు. సజాతీయ మిశ్రమాలు ఇందులో సోడా నీరు సజాతీయ మిశ్రమం ఒక దానితో కలిసిపోతుంది. అది ద్రావణం కాబట్టి సజాతీయ మిశ్రమం అన్నా ద్రావణం అన్నా ఒకటే కాబట్టి సజాతీయ సోడా నీరు, గాలి, వెనిగర్, వడపోసిన తేనీరు ఇవన్నీ సజాతీయ మిశ్రమాలు. విజాతీయ మిశ్రమాలు కర్ర, మట్టి, వీటిలో రకరకాల పదార్థాలు ఉంటాయి. ఇవి విజాతీయ మిశ్రమాలు. ఇవి కర్ర, మట్టి అని విజాతీయ మిశ్రమం, సజాతీయ మిశ్రమం పైన చూడొచ్చు. క్రింది వాళ్ళు ఏ పదార్థాలు శుద్ధమైన పదార్థం వర్గానికి చెందినవి? ఈ పైన ఏమి ఇచ్చారంటే మంచు, పాలు, ఇనుము, హైడ్రోక్లోరిక్ ఆమ్లము, కాల్షియం ఆక్సైడ్, పాదరసము, ఇటుక, కర్ర, గాలి ఇవన్నీ వీటిలో శుద్ధమైన పదార్థ వర్గానికి చెందినవి ఏంటంటే మంచు, ఇనుము, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, కాల్షియం ఆక్సైడ్ మరియు పాదరసం. ఈ శుద్ధమైన పదార్థం కింద మనకు వచ్చేవి ఏంటంటే మూలకాలు, సంయోగ పదార్థాలు. ఈ రెండు కూడా శుద్ధ పదార్థం కింద వస్తాయి. సంయోగ పదార్థం, మూలకం రెండు కూడా. మిశ్రమాలు మాత్రం డిఫరెన్స్. విజాతీయ మిశ్రమం, సజాతీయ మిశ్రమం అనేది వేరు కాబట్టి శుద్ధ పదార్థం కింద పైన మూలకాలని పెట్టవచ్చు, సంయోగ పదార్థాలను కూడా పెట్టవచ్చు. ఇందులో మంచు, ఇనుము, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, కాల్షియం ఆక్సైడ్ మరియు పాదరసం ఇవన్నీ శుద్ధమైన పదార్థాలు. క్రింద ఇవ్వబడిన మిశ్రమాలు ద్రావణాలు గుర్తించండి అంటున్నాడు. మట్టి, సముద్రపు నీరు, గాలి, నేలబొగ్గు, సోడా నీరు ఇవన్నీ మిశ్రమాలు. ఇందులో ద్రావణాలు గుర్తించండి. ఇందులో ద్రావణాలు ఏంటంటే సముద్రపు నీరు, గాలి, సోడా నీరు. ద్రావణాలంటే సజాతీయ మిశ్రమాలను ద్రావణాలని చెప్పుకున్నాం కదా, కానీ మిశ్రమాల్లో కూడా సజాతీయ మిశ్రమాలు ఉన్నాయి. ఆ సజాతీయ మిశ్రమాలు మనం ద్రావణాలు అంటాం. ఆ ద్రావణాలు ఏంటంటే సముద్రపు నీరు, గాలి, సోడా నీరు. క్రింది వాళ్ళలో ఏవి టిండాల ప్రభావం చూపును? లవణ ద్రావణం, పాలు, కాపర్ సల్ఫేట్ ద్రావణం, స్టార్చ్ లేదా పిండి ద్రావణం. ఇందులో పాలు, స్టార్చ్ ద్రావణం మాత్రమే టిండాల ప్రభావం చూపిస్తాయి. టిండాల ప్రభావం చూపించేవి ఏంటంటే లవణము, పాలు, కాపర్ సల్ఫేట్, స్టార్చ్ పిండి ద్రావణాలు ఏంటంటే పాలు, స్టార్చ్ ద్రావణాలు మాత్రమే టిండాల ప్రభావం చూపిస్తాయి. గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిని మూలకాలు లేదా సంయోగ పదార్థాలు మరియు మిశ్రమాలకు వర్గీకరించండి. మూలకాలు, సంయోగ పదార్థాలు రెండు శుద్ధ పదార్థాల కింద వస్తాయి. మిశ్రమాలు వేరు. మిశ్రమాలు సజాతీయ మిశ్రమాలు, విజాతీయ మిశ్రమాలు ఉంటాయి. ఇందులో సోడియం, మట్టి, చక్కెర ద్రావణం, వెండి, కాల్షియం కార్బోనేట్, తగరం, సిలికాన్, నేలబొగ్గు, గాలి, సబ్బు, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, రక్తం ఇచ్చారు. ఇందులో మూలకాలు ఏమంటున్నారు? సింపుల్గా మూలకాలు సోడియం, వెండి, టిన్, సిలికాన్ ఇవన్నీ మూలకాలు. సోడియం, వెండి, టిన్, సిలికాన్ ఇవన్నీ మూలకాలు. తర్వాత సంయోగ పదార్థాలు కాల్షియం కార్బోనేట్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్. మిశ్రమాలు ఏంటంటే నేల, చక్కెర ద్రావణం, బొగ్గు, గాలి, సబ్బు, రక్తం. మిశ్రమాలు నేల, చక్కెర ద్రావణం, బొగ్గు, గాలి, సబ్బు, రక్తం పైన వాటిలో. సంయోగ పదార్థాలు ఏంటంటే కాల్షియం కార్బోనేట్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్. మూలకాలు ఏంటంటే సోడియం, వెండి, టిన్ పైన వాటిలో సోడియం, వెండి, టిన్, సిలికాన్ ఇవన్నీ మూలకాలు. క్రింది వాళ్ళు ఏవి రాసాయనిక మార్పులు అని అంటున్నారు? మొక్క యొక్క పెరుగుదల, ఇనుము తుప్పు పట్టడం, ఇసుక మరియు ఇనుప రజలను కలపడం, ఆహారం వండడం, ఆహారం జీర్ణమవడం, నీరు ఘనీభవించడం, కొవ్వొత్తిని మందించడం. ఇందులో రసాయన మార్పులు ఏంటంటే మొక్క యొక్క పెరుగుదల. మొక్క పెరుగుతూ ఉంటే అందులో రసాయనిక మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి రసాయన మార్పు అది. ఇనుము తుప్పు పట్టడం అది కూడా రసాయన మార్పు. ఆహారం వండడం, ఆహారం వండిన తర్వాత తిరిగి బియ్యంలోకి మార్చడం, ఆహారం జీర్ణమవడం కూడా మళ్ళీ తిరిగి రివర్స్లో ఆహారంలోకి మారదు. కొవ్వొత్తిని మండించడం. ఇందులో భౌతిక రసాయన మార్పు రెండు ఉంటాయి కాబట్టి రసాయన మార్పు ఉంది కాబట్టి కొవ్వొత్తిని మండించడం కూడా రసాయనిక మార్పు. థ్యాంక్ యూ.